వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు పిడత కింద పప్పు చేసి చూపిస్తున్నాను. చూడండి, ట్రై చేసి పిల్లలకి చేసి ఇవ్వండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేసే విధానం: మిర్చి బజ్జీ సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి సమోసా పార్ట్స్ ఉంటాయి కదా, అవి క్రిస్పీవి. దాని ప్లేస్లో మనము కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అవి వేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నల్ల ఉప్పు, సాల్టు, కారం, పల్లీలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బొరుగులు మన క్రిస్పీగా లేకపోతే కొంచెం పెనంలో వేసి ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇవి క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వేసాను. వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర, నిమ్మరసం, అలా పిండి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ఇలా సర్వ్ చేసిస్తే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. బయట దొరుకుతాయి కదా మనకి, అట్లాంటిది ఇంట్లో చేసిస్తే ఇష్టంగా తిని హ్యాపీగా ఉంటారు. ఉల్లికాడల చెకోడీలు చేసి చూపిస్తున్నాను. చూడండి, చేయండి, పిల్లలకి చేసి ఇవ్వండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇవి చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా కొన్ని నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని కాగబెట్టుకోవాలి. మనకు అట్లా తెరలు వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసి అవి పక్కన పెట్టుకొని మరో బాండ్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక డిష్ తీసుకొని అందులో బియ్యం పిండి 1 కప్పు, పావు కప్పు మైదా, కొంచెం వాము అట్లా చేత్తో నలిపి వేసుకోవాలి. కారం, పసుపు, ఉల్లికాడలు, అన్నీ వేసుకొని అట్లా కలుపుకొని ఒకసారి ఇందులో కాగబెట్టుకున్న ఆయిల్ వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలి. ముందుగా కాగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఉప్పు వేసుకొని ఆ నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కాలుతుంది కాబట్టి కొంచెం స్పూన్తో అటు ఇటు కలుపుకొని మిగతా నీళ్ళని కూడా వేసుకొని స్పూన్ పక్కకు పెట్టేసుకొని చేత్తో కలుపుకోవాలి. అది కొంచెం తడి పొడిగా అయింది కదా, మరి కొన్ని మామూలు చల్ల నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని
ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కవర్లో కానీ మనం మామూలుగా మూత పెట్టుకోవచ్చు. నేను ఎక్కువగా ఈ కవర్లు వాడతాను. 5 నిమిషాల తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కాగుతూ ఉంటుంది. ఈలోపు మనము ఈ పిండిని చెకోడీలాగా రెడీ చేసుకోవాలి. రింగులు అట్లా రోల్ లాగా చేసుకుంటూ సన్నగా చేసుకోవాలి. బియ్యం పిండి అయితే ఊరికే ఇదైద్ది, అందుకని ఆ బైండింగ్ కోసం మైదా వాడతాము. అట్లా రౌండ్గా చుట్టుకొని అట్లా చేసుకోవాలి. అలా చేసుకొని కొంచెం ఆయిల్ మీడియంలో వేడైనాక ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే లావుగా ఉంటాయి కదా, పైకి మనకి బాగా ఉడికినట్టు అనిపిస్తాయి కానీ లోపల ఉడకవు అన్నమాట. మీడియంలో అయితే బాగా ఉడుకుతాయి. మనకు ఆయిల్ బబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఆగినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇలా చేసిస్తే చాలా హెల్దీ స్నాక్స్ అని చెప్పవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.